నేను చిల్లుమామ క్యారెక్టర్ చేశాను, అంటే తాగుబోతు వెంకట్రావు క్యారెక్టర్. ఇది బంధుత్వాలు గురించి, అంటే అన్న చెల్లు బాండింగ్, అట్లే అత్తయ్య మామయ్య అలా పూర్వం 3 తరాల నుంచి తెలుస్తుంది దీంట్లో. ఇది కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా అండి. అంటే నేను చేశానని కాదు, మీ అందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తారని, ఈ చిన్న సినిమాని బాగా చూసి ఆదరిస్తారని ఈ దసరా వేళల్లో అందరికీ నమస్సుమాలు తెలియపరుచుకుంటున్నానండి. నా పేరు వి సుబ్బరాజు, రాజు విఎస్, తాగుబోతు వెంకట్రావు. అసలు ప్రతి ఒక్క చిన్నలు పెద్దలు చూడాల్సింది. అసలు చూడడము ఏడుపు అనేది అలా ప్రతి ఒక్కరు ఏడ్చుకుంటూ ఉంటారు. అసలు ఏం సినిమా అబ్బా, అసలు నాకైతే నీళ్ళు ఆగేలేవు, కళ్ళం నీళ్ళు వాటర్. అసలు ఏందండి అబ్బా, ఏ సినిమా, ఏం కథ. అసలు ఇలాంటి సినిమా తీయాలి ఏ డైరెక్టర్ అయినా, ఇలాంటి సినిమా తీస్తేనే. అసలు నా కన్నీళ్ళు ఆగేలేవు, సినిమా స్టార్ట్ నుండి కన్నీళ్ళు ఆగలేవు, అలా ఉండాలి సినిమా అంటే. కానీ డైరెక్టర్ ఏం చేశాడండి, అసలు ఇలాంటి చిన్న పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు కాకుండా 50, 60, 70 ముసలి వాళ్ళు కూడా చూడాల్సిన సినిమా. ఇలాంటి సినిమా చూడాలి తప్పకుండా. ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. చాలా కాలం తర్వాత మనస్ఫూర్తిగా దుఃఖం తీసిన సినిమా, చాలా హైలైట్, బాగా తీశారు డైరెక్టర్ గారు. టేకింగ్ బాగుంది, కెమెరా చాలా అద్భుతంగా ఉంది. ఆర్టిస్టులు కూడా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పాత్రకి న్యాయం చేకూర్చారు. చాలా హైలైట్. చాలా కాలం తర్వాత ఒక ఫ్యామిలీ స్టోరీని మంచి సినిమాని చూశారు. మనస్ఫూర్తిగా దుఃఖించి మరీ ఏడ్చారు. సినిమా ఇప్పుడే చూసామండి, చాలా సెంటిమెంటు, చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడున్న పాస్ట్ ప్రపంచంలో ఈ లోకం ఎటుపోతున్నదా అనేదాన్ని మళ్ళొకసారి తిరిగి గుర్తు చేసి మన అనే బంధుత్వాలను అందరు కలిసి ఉంటేనే, ఎప్పటికీ ఉన్నా కూడా అందరూ కలిసి కట్టుగా ఉంటేనే జీవితం అనేది చూపించారు. ఇది మాత్రం ఎక్సలెంట్ అండి. ఇప్పుడున్న ఈ మధ్యలో కనుక ఈ మధ్యకాలంలో బలగం తర్వాత ఎటువంటి మూవీ రాలేదు. సెకండ్ హాఫ్ మూవీ ఇదే నంబర్ 1 అండి. ఎక్సలెంట్, సూపర్ అండి. థ్యాంక్ యూ. సినిమా బాగుంది అంకుల్, సినిమా సూపర్. ఆ సినిమాలో జోక్, కామెడీ అన్నీ A to Z. ఇంకా లాస్ట్ సీన్ అయితే ఇమోషనల్గా ఉంది చాలా. చిట్టి పొట్టి సినిమా చాలా చాలా బాగుంది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్స్ అన్నీ చూస్తున్నంతసేపు మన ఇంట్లో ఉన్న క్యారెక్టర్స్, మన చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్సే కనపడుతూ ఉన్నాయి. సినిమా డైరెక్షన్ చాలా బాగుంది. కథ మంచి కథ, ఒక చక్కటి కుటుంబ కథా చిత్రం. ఈ సినిమాని అందరూ చూడాలి, ఎందుకంటే బంధుత్వాలు, విలువలు బాగా తెలిసేటువంటి ఓ అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తోటి ఈ సినిమా తీయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా తప్పకుండా చూడండి, ఎందుకంటే మన బంధువుల గురించి మనకు బాగా తెలుస్తుంది. మనం ఇప్పటివరకు ఏం మిస్ అయ్యామో మనకి ఈ సినిమాలో చూపించారు. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ సినిమా చూసి మీరేం మిస్ అయ్యారో అది మళ్ళీ తిరిగి పొందండి. నిజంగా అత్తయ్యలు, మామయ్యలు, తాతయ్య గారి చెల్లెలు, అమ్మ వాళ్ళ నాన్న, మామయ్య, ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా లైవ్లీగా ఉన్నాయి. క్యారెక్టర్స్ అన్నీ కూడా నిజంగానే సొంత సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ సపరేట్ అయినా కూడా డైరెక్టర్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాడంటే, నిజంగానే సొంతంగా ఒక చెల్లెలు ఉంటే ఎలా ఉంటుంది, ఓ అన్నయ్య ఉంటే ఎలా ఉంటాడు, ఓ మేనత్త ఉంటే ఎలా ఉంటుంది, ఓ మేనమామ ఉంటే ఎలా ఉంటాడు అనేటువంటి క్యారెక్టర్స్ని చాలా లైవ్లీగా సెలెక్ట్ చేశారు. ఎప్పుడైతే వీళ్ళు ఆ క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందో, క్యారెక్టర్స్ని ఆర్టిస్టుల సెలక్షన్లోనే వీళ్ళు 50% సక్సెస్ అయ్యారు సినిమా విషయంలో. నెక్స్ట్ కథ అంటారా, అల్టిమేట్. ఈ కథ చూస్తున్నంతసేపు మన కథ చూస్తున్నట్టే ఉంటుంది, మన ఇంట్లో కథ చూస్తున్నట్టే ఉంటుంది. చాలా గొప్పగా ఉంది, అందరూ చూడండి. థ్యాంక్ యూ. ఎలా అనిపించిందంటే, నేను ఈ సినిమాలోన నటించడమే కాదు బాబు, అది తర్వాత చెప్తాను. నటించడానికి అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ గారికి కూడా నేను శిరస్సు వంచి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాబు, మా తరం, ఇప్పుడు నాకు 72 సంవత్సరాలు, మా తరంలో మేము అనుభవించినటువంటి అనుభూతులను ఇప్పుడు ఈ తరం వాళ్ళందరూ మర్చిపోతున్నారు. ఇప్పుడు ఈ సినిమాను చూసిన ఈ తరం వాళ్ళు, ఈ కుటుంబాలలో ఒక్క 10 కుటుంబాలన్నా మారి మళ్ళీ ఆనాటి తరాన్ని తీసుకొని వచ్చి ఆ ప్రేమలను, అభిమానాలను, తర్వాత వాత్సల్యాన్ని పంచి మీ పిల్లలకు. ఇంకొక చిన్న విషయం చెప్తానండి,
ఒక్కరే ముద్దు అన్నట్లు ఉంటున్నాయి ఇప్పుడు కుటుంబాలు. ఒక్కరిని కన్న తర్వాత వాళ్ళకు అన్నలు ఉండరు, చెల్లెళ్ళు ఉండరు. అంటే వాళ్ళకు పుట్టబోయే పిల్లలకు మేనమామ ఎవరో తెలీదు, పిన్ని ఎవరో తెలీదు, బావ ఎవరో తెలీదు, వదిన ఎవరో తెలీదు. ఇలాంటివన్నీ మర్చిపోయి బ్రతుకుతున్న ఇప్పటి ప్రపంచంలోన కొద్దిగైనా మా సినిమాని చూసి మార్పు తెచ్చుకోమని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను. చాలా బాగుంది సినిమా. చూసిన వాళ్ళు మాకే చాలా బాగుంది. ప్రేక్షకులు మీరు కూడా చూడాలి, ఆదరించాలి. ప్రతి మహిళ కూడా చూడాలి ఈ సినిమాని. ఈ దసరాకి మొత్తం ఫ్యామిలీ అంతా చూసే సినిమా అవుతుంది. తప్పకుండా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి అన్న చెల్లెలకి కష్టం వస్తే ఏ విధంగా దాన్ని తీసుకొని ఆమెని ఆదుకోవడం జరుగుతుంది. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం ఫ్యామిలీ సెంటిమెంట్, మరో బల్గం సినిమాని చూపించారు భయ్య. సో ఇది మొత్తము చిన్న మనస్పర్ధతోటి ఫ్యామిలీలు ఏ విధంగా విడిపోతాయో, సో మళ్ళీ అందరూ వాళ్ళు తప్పుని ఒప్పుకొని మళ్ళీ ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా కలవడం నిజంగా అందరినీ ఏడిపించే ఫ్యామిలీ సెంటిమెంట్ భయ్య నెక్స్ట్ లెవెల్ ఉంది. డైరెక్షన్ కానివ్వండి, బీజిఎం కానివ్వండి, హీరో యాక్టింగ్ కానివ్వండి. సో అందరు కూడా ఫ్యామిలీతో వచ్చి చూడండి. సో అందరూ వర్క్ బిజీలో పడిపోయి ఫ్యామిలీకి చాలా దూరం అయిపోతున్నారు. సో ఈ మూవీ చూడడం వల్ల సో వాళ్ళ ఫ్యామిలీలు బంధుత్వాలు విలువలు అన్నీ తెలిసి వస్తాయి. సో అందరు కూడా ఖచ్చితంగా ఫ్యామిలీతో పాటు చూడదలుచుకున్న సినిమా మన చిట్టి బొట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. చిట్టి బొట్టి సినిమా అనమాట. సినిమా అయితే నాకు నిజంగా చెప్తున్నాను కదా, ట్రైలర్ చూసి వచ్చిన, ట్రైలర్ చాలా బాగా నచ్చి వచ్చా సినిమాకి. సినిమా అయితే డబల్ ట్రిపుల్ అదిరిపోయింది అనమాట. అంత మంచిగా ఉంది. స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా, చాలా కొత్తగా, చాలా మంచిగా ఉంది అనమాట. ఇది ఒక మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ అనమాట. ఇంకా మన హీరో పర్ఫార్మెన్స్ అయితే అసలు ఇరుగా తీసేసిండు బ్రో. నిజం చెప్తున్నా కదా, అంటే స్టార్టింగ్లో కొంచెం ఆ ఫైటింగ్స్ కానీ, ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ కానీ, ఆ సిస్టర్ సెంటిమెంట్ కానీ అదంతా ఒక లెవెల్ ఉంటే, ఆ సెకండ్ హాఫ్ అనేది మొత్తం ఆ కాన్సెప్ట్ అసలు చాలా డిఫరెంట్గా, చాలా అంత ఎమోషనల్ రైడ్గా అలా అనిపించింది నిజంగా. ఆ మ్యూజిక్ కానీ, ఆ బీజిఎం కొట్టింది కానీ అసలు మామూలు కాదు, వేరే లోకానికి తీసుకెళ్ళిపోయాను అనమాట. అంత మంచి మ్యూజిక్ కొట్టిండు. మెయిన్గా డైరెక్టర్ గారికి నేను చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తాను. అంటే మనం రోజుకి ఎన్నో సినిమాలు చూస్తాం, ఎన్నో వందల సినిమాలు, వేల సినిమాలు చూస్తూనే ఉంటాం. కానీ ఇలాంటి సినిమా అనేది చాలా తక్కువగా చూస్తాం అనమాట. అంటే ఫ్యామిలీ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్ కానీ, అంటే మన సిస్టర్తో ఉన్న బాండింగ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుంది, పెళ్ళిక ముందు ఎలా ఉంటుంది అని చెప్పి చాలా క్లియర్ కట్గా చూపించారు డైరెక్టర్ గారు. నాకైతే ఓవరాల్గా సినిమా అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. చిట్టి పొట్టి అనేది నాకు స్టార్టింగ్ నుంచి నవ్వుకుంటూ చూసి ఆ క్లైమాక్స్ ఎండింగ్ వచ్చేసి కొంచెం కళ్ళ నుంచి నాకే తెలియకుండా ఏడుపు వచ్చేసింది అనమాట. అంత మంచిగా తీసిండు డైరెక్టర్ గారి సినిమా కూడా. నేను లాస్ట్ ఒకటే చెప్తా అన్న, ఈ చిట్టి పొట్టి సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్లనో, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలోళ్ళు కూడా, ముఖ్యంగా అన్న చెల్లెళ్ళు అందరూ వెళ్ళి కలిసిమెలిసి థియేటర్లో చూడండి. మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది సినిమా. భయ్యా చిట్టి పొట్టి సినిమా చూశాను భయ్యా. చెప్తుంటే మా మామూలు లేదు భయ్యా. నిజంగా గోరింటాకు, రాజశేఖర్ గారిది గోరింటాకు, ఎన్టీఆర్ గారిది రాఖీ, నిజంగా థియేటర్లో ఏడిపించారయ్యా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా బోరింగ్ అనేది వినిపించలేదు. ఫ్యామిలీస్ ఎంటర్టైన్మెంట్ సినిమా నిజంగా చెప్తున్నాను కదా, ఖచ్చితంగా చూడవలసిన సినిమా. ప్రతి మనిషి చూడాలా, ప్రతి వ్యక్తి చూడాలా, ఖచ్చితంగా చూడాలండి. థియేటర్కి వచ్చి మాత్రం చూడండి. చెప్తున్నాం కదా, పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు చూడవలసిన సినిమా ఏదైనా ఉన్నదంటే చిట్టి పుట్టి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అన్నదమ్ముల సెంటిమెంట్ మాత్రం భలే పెట్టారు. చెల్లి సెంటిమెంటు ఖచ్చితంగా థియేటర్లో ఎడుతారు. ఎలాంటి వాళ్ళని జరి, ఎంత కఠినంగా ఉన్న వాళ్ళని జరి థియేటర్లో ఎడుతారు. హీరో గారి యాక్టింగ్ మామూలు లేదు. హీరో గారు ఉన్నారండి, ఇగో మామూలు కాదు, ఒక న్యాచురల్ స్టారు. హీరో గారు ఒక రేంజ్లో చేశారు, మామూలు లేదు. హీరో గారు యాక్టింగ్ నిజంగా చూడండి. హీరో గారు ఒక ప్రతి ఫైటు కూడా న్యాచురల్గా ఉందండి. ప్రతి డైలాగ్ కానీ, ప్రతి సాంగులు కూడా, సెంటిమెంట్ సాంగులు కూడా అప్పట్లో మనం చూసాం. గోరింటాకు రాజశేఖర్ గారు, తర్వాత మన రాఖీ ఎన్టీఆర్ గారు, అలా చూసినట్టు నిజంగా థియేటర్లో ఖచ్చితంగా చూడాలండి. ప్రతి మనిషి చూడాలా, ప్రతి వ్యక్తి చూడాలా, పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ చూడవలసిన సినిమా చిట్టి పొట్టి. చిట్టి పొట్టి చాలా బాగుంది. అందరూ రావాలా, మమ్మల్ని అందరినీ దీవించాలా. పాత సినిమా లెక్కలోనూ చక్కగానే ఇది ఇంకా ఎన్నాళ్ళో ఇదిగా వద్దన్నమాట. నేనే అవునా, అది అంతా మీరే చెప్పాలా, నేనేం చెప్పలేను కదా. నాది చేశానంటారు. ఓకే. హాయ్ అండి, మై నేమ్ ఇస్ నాగదీప్. మీరు అందరూ వచ్చి సినిమా ఖచ్చితంగా చూడాలండి. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. దసరాకు వచ్చి ఖచ్చితంగా చూడండి. నమస్కారం అండి, నా పేరు గూడూరు శ్రీనివాసరావు. ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి భాస్కర్ యాదవ్ ఒకటి.
చాలా చక్కటి సినిమా తీశారు. ఇది కుటుంబ సమేతంగా చూడదగినగా అన్నా చెల్లెల సెంటిమెంట్తో పాటు అనేక బంధాలని దీంట్లో చూపించారు. దీంట్లో నేను సెకండ్ హీరోకి ఫాదర్గా వేశాను, అంటే చిట్టి నా కోడలు ఈ సినిమాలో చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. ఇది కాంబినేషన్ ఆఫ్ పిల్లలు వేశారు దీంట్లో, అలాగే మధ్య వయసు వాళ్ళు, సీనియర్స్ అందరూ కలిసి ఒక టీంలాగా పనిచేశాం. చక్కటి కుటుంబ సమేత సినిమా. బంధాలు అనుబంధాలు చాలా దూరం అవుతున్నాయి ఈ టైంలో. ఒక రాఖీ పండక్కి రాఖీని కొరియర్లో పంపించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అన్నయ్య ఎక్కడో యూఎస్లో ఉంటాడు, లేదంటే ముంబైలోనో ఢిల్లీలోనో పనిచేస్తుంటాడు. ఈ టైంలో ఇట్లాంటి అనుబంధాలను దగ్గర తీస్తూ మనకి ఒక్కొక్కసారి ఇంటికి వచ్చాక పరిచయం చేస్తుంటారు. ఈయన మీ అత్తయ్య, ఈయన మీ మామయ్య, లేదంటే మీ తాత అవుతారు, మీ తాతకి చెల్లెలు అవుతారు. ఆ అన్ని అనుబంధాలని చక్కగా ఒక చోటకి తీసుకొచ్చిన భాస్కర్ యాదవ్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. దీంట్లో ప్రతి క్యారెక్టర్ని ఆయన ఎంచుకున్న విధానం, మాకు చెప్పిన విధానం, ఈ పాత్రలో మీరు కనబడకూడదు, ఆ బాబాయ్ క్యారెక్టరు, ఆ మామయ్య క్యారెక్టరు, ఆ తాత క్యారెక్టరే కనబడాలి, అలాగే మీరు అట్లా మాకు చేసి చేయించారు ఆయన. చాలా బాగా వచ్చింది సినిమా. ప్రేక్షకులందరినీ ఒకటే విజ్ఞప్తి, థియేటర్స్కి రండి, సినిమా చూడండి. చక్కటి సినిమా, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా ఇప్పుడు చూసాను బ్రో, నాకు ఎలా అనిపించింది, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్గా అనిపించింది. ఎలా అంటే మన ఒక ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ లాగా అనిపించింది. ఒక అమ్మాయి మ్యారేజ్ చేస్తే మనం ఎంత ఫీల్ అవుతామో అంత ఫీల్ వచ్చింది. ఒక ఇంట్లో నుంచి ఒక ఆడపిల్ల వెళ్ళిపోతుంది అంటే ఎంత బాధ ఉంటుందో అది మన లోపల నుంచి ఆటోమేటిక్గా కళ్ళ నుంచి వాటర్ వస్తాయి. అదేవిధంగా సినిమా ఎక్కడ డౌన్ కాలేదు. బీజిఎం కానీ వాళ్ళ యాక్టింగ్ కానీ చాలా బాగా అనిపించింది బ్రదర్. సినిమా క్లైమాక్స్ కూడా సూపర్ ఉంది బ్రదర్, బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. ఓవరాల్గా అయితే ఇది క్లాసిక్ మూవీ అని చెప్పుకోవచ్చు. బ్రో ఇప్పుడే చిట్టి పొట్టి మూవీ చూసి వచ్చిన, సూపర్ ఉంది, ఎమోషన్ మూవీ ఉంది. లాస్ట్ సాంగ్స్ అంటే మస్తు ఉంది, సూపర్గా ఉంది. ఖచ్చితంగా సినిమా చూడాలి, సూపర్ ఉంది, బాగుంది సినిమా, బాగుంది. ఫ్యామిలీ ఇంటర్మీడియట్ సినిమా ఉంది, మస్తు ఉంది. సాంగ్స్ 4 సాంగ్స్ బాగున్నాయి. లాస్ట్ సాంగ్స్ అంటే సూపర్ ఉంది. ఓకేనా, స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. ఈ చిట్టిపొట్టి అనే సినిమా చాలా బాగుందండి. హ్యూమన్ రిలేషన్స్కి చాలా దగ్గరగా ఉంది. అంటే ఈ రోజుల్లో మనం తాతలు, అమ్మమ్మలు, పిన్నులు, బాబాయిలు, అత్తయ్యలు, మామయ్యలు వీళ్ళందరినీ మర్చిపోయే ఈ టీవీ ఛానల్స్ వల్ల కానీ మర్చిపోతున్నాం. కానీ ఈ సినిమా మన రిలేషన్స్ని, మన బంధుత్వాలని, మన ఆత్మీయత, అనురాగ ఆప్యాయతల్ని బాగా దగ్గరగా తీసుకొచ్చిందండి. ఈ కాలంలో చాలా అవసరం అండి మన బంధాలు, మన ఆప్యాయతలు మనం పెంచుకోవడానికి ఈ సినిమా కంపల్సరీ చూడండి. ఒక 150-200 గురించి చూసుకుంటే కోట్ల విలువైన ఆత్మీయత అనుబంధాలు మనం మర్చిపోతున్నాము. అవి పొందుపరచుకోవడానికి మనం మళ్ళీ తిరిగి మన అనుబంధాలని పెంపించుకోవడానికి మనం తప్పకుండా చూడాల్సిన సినిమా. దయచేసి అందరూ చూడండి. థ్యాంక్ యూ.